ఫ్రెండ్స్ ఇదే మా అమ్మ ఇంటి పెద్దాపురం మేడం సపరేట్ చూపిస్తున్నాను. కోయి డ్యాన్స్ జరుగుతుంది. నెక్స్ట్ మా తాతమ్మ ఇంటికి వెళ్తున్నాను. చీకట్లో కింద కాలువ స్తంభం మీద ఎత్తి జాగ్రత్తగా వెళ్ళాలి, పడితే అంతే. ఇంకా అలా వెళ్తున్నాము. మా పెద్దనాన్నగారు అయితే వస్తున్నారు, వెనకాల మా నాన్నగారు వచ్చారు. అలా లైట్ వేసుకుని వెళ్ళాం. అక్కడ చుట్టాలందరూ వచ్చారు, కలుసుకున్నాము, మాట్లాడారు కొంచెంసేపు. అలా అని చెప్పి మేడం గుడికి అయితే నడక స్టార్ట్ అయ్యాము. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. జియాన్షు మామయ్య వాళ్ళ అబ్బాయి. అలాగా మధ్యలోనైతే చిన్న తీర్థం ఉంది. అక్కడ దూరంగా ఒక స్టేజ్ ఉంది సారా, రాత్రి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది అక్కడ. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము గుడికి. మా పెద్దక్క నడుచుకుంటూ వెళ్తే ఆటో కనబడింది. ఆటో అయితే ఎక్కాను. నేను ఫస్ట్ ఎక్కేసాను. తర్వాత మా అక్కలు అందరూ ఎక్కుతున్నారు, ఫ్యామిలీ ఆటోలే. తర్వాత అయితే వెనకాలకి వెళ్ళిపోయాను, మా మామయ్య వాళ్ళ అబ్బాయి. అలా ఆటోలో మరడంకి అయితే ప్రయాణం సాగాం. అలా ఆటోలో వెళ్తున్నాం. అలా కొద్ది క్షణాలు అయ్యాక మెయిన్ రోడ్ వరకు అయితే వచ్చాం. మెయిన్ రోడ్ మీద వెళ్తున్నాం అలాగా ఆటోలో. తర్వాత గుడికి అయితే వచ్చేసాము. మామయ్య అబ్బాయిని అయితే దింపుతున్నాను. తర్వాత అయితే జాతరలోకి అయితే వెళ్తున్నాం. మా అమ్మాయిలు అమ్మవారికి అయితే అటువరకు కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నారు. అలాగా అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. అలా వెళ్తున్నాము గుడికి. ఇదే అమ్మవారి గుడి, ఎలా డెకరేషన్ చేశారు. తర్వాత అయితే లైన్లోకి అయితే వచ్చాము. టికెట్ తీసుకుని 10 రూపీస్కి అలా లోపలికి వెళ్తున్నాం. బాగానే రష్గా ఉంది. అక్కడ కొబ్బరికాయలు ఇస్తున్నారు కొట్టడానికి. మాది కూడా ఇచ్చాము. కొబ్బరికాయ కొట్టారు కొబ్బరికాయ అయితే. తర్వాత ఇచ్చాక తీసుకున్నాం. అలా వెళ్తున్నాము. లైన్ అయితే బాగానే ఉంది. అలా దండం పెట్టుకొని లోపలికి అయితే వచ్చాము. బాగా రష్గా ఉంది. లోపలికి అమ్మవారిని రికార్డ్ చేయడానికి ఎలా లేదంట. గర్భగుళ్ళకి గడప దానం పెట్టుకుని అయితే వెళ్తున్నాను. చూడండి, అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. అలాగా గర్భగుడి నుంచి అయితే బయటకి అయితే వచ్చేసాము. ఎగ్జిట్ అయిపోతున్నాం గుడి నుంచి అయితే. మా అక్క అయితే ముందు వెళ్ళిపోతుంది. మా అక్క వెనకాల అయితే ఇంకా వస్తున్నారు. అలాగా బయటకైతే వచ్చాము గుళ్ళోంచి. ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తున్నాము. పెడుతున్నారు చూడండి ఐస్ క్రీమ్ అనేది. తీసుకున్నాము ఐస్ క్రీము, వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తింటున్నాను ఇప్పుడు. నేను మా అక్క కూడా తింటున్నాము ఐస్ క్రీమ్. తినేసాక షాపింగ్ అన్నారని షాపింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాం. మా పెద్దమ్మ అమ్మ వాళ్ళు అయితే గాజులు అయితే కొనడానికని చూస్తున్నారు. పెద్దమ్మ మా అక్కలకి అయితే గాజులు కొన్నది. అలా ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అందరం. దారిలో వేరుశనగ గుళ్ళు బండి అయితే కనపడింది. ఒకటి అడిగాము, ఒకటి చేయించుకున్నాను. వేరుశనగ గుళ్ళు వేడిగా చేసేసుకున్నాను. ఒకటి తీసుకున్నాను. తర్వాత నెక్లెస్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్నీ కలిపి ఒక షాప్లో ఉంటే లేడీస్ అందరూ చూస్తున్నారు. మా అక్కైతే ఇయర్ రింగ్స్ షాప్ ఉంది. పైన మొత్తం కట్టేసి ఉన్నాయి కుక్కలాగా నెక్లెస్ అయితే. ఇది చూస్తున్నారు. ఏది తీసుకున్నాను. మా పెద్దకి ఇయర్ రింగ్ తీసుకుంటానంటుంది. నాకు కావాలని అడుగుతున్నాడు మా మామయ్య వాళ్ళ అబ్బాయి అయితే. తీర్థం అయితే ఇలాగ ఉంది ఫ్రెండ్స్. చూడండి అందరూ ఫ్రెష్గానే ఉంది బాగా. మా మామయ్య వాళ్ళ అబ్బాయి ఫుట్బాల్ కావాలని ఏడుస్తున్నాడు. కొనడానికి అయితే తీసుకెళ్తున్నాము. రెడ్ కలర్ కావాలంట. అదిగోండి రెడ్ కలర్ తీసిస్తున్నారు. అదైతే అదిగోండి ఆనందంగా తీసుకున్నాక
తర్వాత లెమన్ సోడా తాగడానికి అయితే బండ దగ్గరికి అయితే వచ్చాము. ఒక లెమన్ సోడా తీసుకున్నాం, తాగుతున్నాను లెమన్ సోడా అయితే. ఇక్కడ మా పెద్దమ్మాళ్ళు అయితే ఇయర్ రింగ్స్ కొనుక్కుంటున్నారు. తర్వాత ఒక పాప్కార్న్ అయితే కొనుక్కున్నాను, అది తినేసి ఇంటికి అయితే ఇంక వెళ్తున్నాం. ఇంకా అలా నడుస్తున్నాం, ఏ ఆటో అయితే రాలేదు. అలా మెయిన్ రోడ్ వరకు నడుస్తున్నాము. అలా మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆటో పడింది, ఆటో అయితే ఆటో ఎక్కుతున్నాము. నేనైతే వెనకాల ఎక్కాను ఆటో వెనకాల. ఆటో అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అలా కౌరులు చెప్పుకుంటూ వెళ్తాము ఆటోలో అయితే. అలా ఇంటికైతే దగ్గరగా వస్తాము. సగం దూరం అయితే వెళ్ళాము ఇంటి వరకు అయితే. తర్వాత ఇంటికి అయితే వచ్చాము. దిగారు అందరూ ఆటోలో వెళ్తున్నారు. మా తాతగారు అయితే బయట ఉన్నారు, ఆటో వెంటనే వచ్చారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. అంతేగా ఈరోజు వీడియోకి పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా ఉంది. పార్ట్ 1 కామెంట్ చేయండి, మళ్ళీ త్వరలో పార్ట్ 2 పెడతా. బాయ్ ఫ్రెండ్స్.